నవంబర్ 1వ తేదీని మనం ప్రపంచ శాకాహార దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే వెజిటేరియన్స్ ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి, మొక్కల మీద ఆధారపడి వాళ్ళు జీవించేటటువంటి విధానం, అలాగే జంతు హక్కుల్ని కాపాడటానికి సంబంధించి వీటన్నింటి గురించి తెలియజేస్తుంది ఈ యొక్క డే అన్నటువంటిది. అలానే మొదటిసారిగా 1994వ సంవత్సరంలో వీగన్ సొసైటీ ద్వారా ఇది మొదటిసారిగా నిర్వహించబడింది. సో శాకాహారులు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అలవాట్లు వీటన్నింటి గురించి తెలియజేయటానికి, అలాగే పర్యావరణ మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాటిని హైలైట్ చేస్తూ ఉండటం, అలాగే క్రూరత్వం లేనటువంటి ఉత్పత్తులు అంటే ఏంటి, నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో అలా కాకుండా మనము వీగన్ వైపుగా వెళ్ళాలి, అలాగే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ చేస్తూ జంతువు హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అన్నటువంటిది, ఒక స్థిరమైనటువంటి జీవనాన్ని జీవించాలి అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేసేటటువంటి రోజు ఈ యొక్క శాకాహార దినోత్సవం అన్నటువంటిది.